నన్ను ఎంతగానో కదిలించాను ఆయన. ముఖ్యంగా జ్యోతి గారు చెప్పినటువంటి సాక్ష్యం. ఇలాంటి మార్పు ప్రతి బిడ్డలోనూ కలగాలి తండ్రి, ప్రతి బిడ్డలోనూ కలగాలి. మేము ఐసీఎంలకు అడుగు పెట్టినప్పటికీ రక్షణ పొందిన వాళ్ళు 2-3 మాత్రమే ఉండాలి. ఈ ఊరు మొత్తం మీద కూడా ప్రతి సంఘంలో కూడా మా పరిచర్యను బట్టి ప్రతి సంఘం కూడా ఉజ్జీవింపబడింది. ఇది నువ్వు మాకు ఇచ్చిన గొప్ప ఘనత. అయితే చాలామంది కేవలం మనుషులను మహిమపరచడానికి, కేవలం మనుషులను సంతోషపరచడానికి నాయన సంఘాలను తెంచేసుకుంటున్నారు, బంధాలను తెంచేసుకుంటున్నారు, అనురాగ ఆప్యాయతలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి ప్రభు మరలా యథాప్రకారంగా బిడ్డలను తోడుకొని రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈరోజు మరి జ్యోతి గారి కొరకు, వారి కుటుంబం కొరకు, అలాగే ద్వారకా గారి కొరకు, వారి కుటుంబం కొరకు, రానమ్మ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, అలాగే ప్రసన్న తల్లి కొరకు, వారి కుటుంబం కొరకు చెప్పిన సాక్ష్యము కొరకు, అలాగే నాయన మరి కవిత కొరకు, తన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈరోజు మరి ఐటీ మాస్టర్ అంటే ఆయన మరి గత సంవత్సరం అంతకుముందు 7వ తారీఖున చనిపోయారు. కానీ ఈరోజు అతని పేరు మీద ఒక చిన్న కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మరి అది ప్రార్థన చేయమని కోరారు కనుక అతన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అతను విడిచి వెళ్ళిన కుటుంబాలన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారు. నీ వాక్యం నేర్చుకోబోతున్నాం ప్రభు. మా అందరితో మాట్లాడి మాకు సహాయం చేయమని, ఇవ్వబడిన కొద్ది సమయంలో అద్భుతమైనటువంటి సత్యాలు మేము గ్రహించుటకు మీరే సహాయం చేసి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రియులరా, ఈరోజు ఈ 2025వ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంగా దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైనటువంటి మాట లేకపోతే లేఖనం, వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 55 నుంచి 58 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అందరూ తీయండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం అందరికి దొరకాలి, త్వరగా తీయాలి. ఓకేనా? అందరికి దొరకాలి, అందరికి తీయాలి. మూల వాక్యం ఇది. అందరూ మరి చక్కగా చదవాలి. ఇప్పుడు చదువుతాలి. అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ మాట బైబిల్ గ్రంథంలో రాజు అయినటువంటి సొలొమోను దేవాలయాన్ని కట్టేసిన తర్వాత అక్కడున్న ప్రజలందరినీ కూడా దీవించాడట. ఏ సందర్భంలో దీవించాడు అని అంటే, మందిరం కట్టబడింది,
తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు కలలు కన్నాడు, ఇంత మందిరం కట్టాలని, ప్రపంచమంతా ఈ మందిరం వైపే చూడాలి, చాలా శృంగారమైన సుందరమైన ఒక గొప్ప దేవాలయం కట్టాలి అని అతను కలలు కన్నాడు. చాలా ఆశపడ్డాడు, దేవుడికి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు అతనితో చెప్పిన మాట ఏంటంటే, నీ చేతులు రక్తముతో తడిసిపోయాయి, నిండిపోయాయి, ఎన్నో యుద్ధాలు చేసి రక్తంతో తడిసిపోయింది, పైగా నాకు వ్యతిరేకంగా కూడా నువ్వు ఒకసారి అవిధేయత చూపించావు, కాబట్టి నా మందిరాన్ని కట్టే అవకాశం నీకు నేను ఇవ్వను అని చెప్పి నీ నడుమున పుట్టిన, అంటే వెంటనే ఏడ్చాడు. దావీదు బాగా ఏడ్చాడు, గోల పెట్టాడు, నా జీవిత లక్ష్యం ఒక మందిరం కట్టాలని, అది కట్టలేవు అని దేవుడు అనేసరికి చాలా బాధపడిపోయాడు, చాలా ఏడ్చేశాడు. అలా బాధపడిపోయేసరికి మరల కరుణ వాత్సల్యము కలిగినటువంటి యెహోవా దేవుడు ఏం చేశాడంటే, మరల తన యొక్క పశ్చాత్తాపను చూసి అన్నాడు, నువ్వైతే మందిరాన్ని కట్టలేవు, కానీ నీ నడుమున పుట్టిన నీ కుమారుడు దీనిని నెరవేరుస్తాడు అని చెప్పాడు. ఆ క్రమములో రాజైనటువంటి సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఒక మంచి దేవాలయం కట్టడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అదే దేవాలయం ప్రపంచం అంతటిని ఎప్పటికీ కూడా అది ఆకర్షిస్తూనే ఉంది. యెరూషలేములో దేవుని యొక్క ప్రేరణతో రాజైన సొలొమోను కట్టిన దేవాలయం ప్రపంచ వింతల్లో అదొక గొప్ప మందిరం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆ మందిరానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రతిష్ఠించిన తరువాత చివరికి లోపలున్న అతి పరిశుద్ధ స్థలము లోపట ఒక మందసం అనేది ఉండేది. గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను. ఆ మందసమును ప్రతిష్ఠ చేసే సమయంలో షియోను పురం నుంచి తీసుకొచ్చారు, దావీదు పురంలోంచి తీసుకొచ్చారు, యాజకులు మోశారు, బోరలు ఊదారు. లోపల ప్రతిష్ఠించే సందర్భంలో రాజైనటువంటి సొలొమోను తన ప్రజలందరినీ ఏం చేశాడట? దీవించాడట. దేవునికి స్తోత్రం. దీవిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ప్రియులరా, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, అయితే 57వ వచనంలో ఒక మాట మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలలేదు, విడువలేదు, మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సంవత్సరాలు గతించిపోతున్నాయి, రోజులు దొర్లిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి. మనలను అరణ్య మార్గంలో 40 ఏళ్ళు పాటు నడిపించినటువంటి యెహోవా, పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్న దేవుడు ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఎప్పుడు మనల్ని వదలలేదు అన్నాడు. ఆ మాట నాకు బాగా నచ్చింది, వదలక అనేటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సోదరులు అప్పుడప్పుడు పాడుతుంటారు, నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ పాట. నీవు నా తోడు ఉండవయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నాతో ఉండవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతేలా, నాకు వేలా, నీవు నా తోడు ఉండవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఇక మనం భయపడవలసిన పనేమీ లేదు. దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్నటువంటి ఒక్కొక్క కార్యమును దేవుడు అట్టి రీతిగా నడిపిస్తున్నాడు. కాబట్టి నిజంగా ప్రభు మన పక్షంగా ఉన్నాడు అనేది, మనల్ని వదలలేదు అనేది మీరు బాగా గుర్తుపట్టాలి. కొంతమంది వదిలేశారు మనల్ని, కొంతమంది వదిలేశారు, కానీ దేవుడు మాత్రం మనలను
వదలలేదు అనడానికి మనం మొట్టమొదటిసారిగా చేసుకునే 2 పండగలే అందుకు ప్రధానమైన నిదర్శనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 23వ తారీఖు కూడా అంటే 31వ తారీఖు కూడా 30వ తారీఖు రాత్రి కూడా మేము ఇక్కడ కూర్చొని ఆ రోజు మాట్లాడుకుంటున్నాం. డబ్బులైతే ఇంకా పూర్తిగా మరి రాలేదు, మనకు కొంచెం ఇబ్బంది అయ్యేలాగా ఉంది. నేను అన్నాను, సరే మనమేమో వేట మాంసం అని ప్రతి కూడుకులోనూ చెప్పేస్తుంటే ఊరంతా అసలు ఇక్కడ జరగకముందే బాగా ప్రచారం అయింది. వేటలంట అదంట ఇదంట అనేప్పటికీ తర్వాత డబ్బులు లేవు. డబ్బులు లేకపోతుంటే ఇంట్లో పక్కన అమ్మగారు కూడా, అందుకే మీరు అన్నిసార్లు ఊరక చెప్పేశారు, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు ఏటలంటే మరి ఎలా తెస్తావు అనేసాను. పోనీ అనేసింది ఏది అనేసానులే, పోనీ ఈసారికి వాయిదేద్దాం, పోనీ తర్వాత ఎప్పుడన్నా కొంచెం కలిగి ఉన్నప్పుడు చూసుకుందాంలే అని అంటే, అందుకనే మీరు ముందే చెప్పకూడదు, ఏదిని ముందే అనకూడదు అది ఇది అని కొంచెం అని అన్నది. తర్వాత నేను అలాగే నీరసంగా ఇక్కడికి వచ్చాం. మేమందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ దానియేలు గారును సుబ్బారావు గారు ఉన్నారు. మేము అనుకుంటున్నాం, నేను వాళ్ళతో అన్నాను, అయ్యా మరి పోనీ చికెన్కే వెళ్ళిపోండి ఈసారికి, మాట అయితే అన్నాం కానీ మరి లేనప్పుడు ఏం చేస్తాం, తర్వాత దేవుని చిత్తమైతే ఏదో ఒక సందర్భంలో మంచిగా చేద్దాం అని అన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకే ఒక మాట అన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అయ్యా మీ నోట ఒక మాట వచ్చింది, అది ఆల్రెడీ అందరూ ఏదో అనుకుంటున్నారు, కష్టమో నష్టమో దాన్ని మనం నెరవేరుద్దాం. ఒకవేళ డబ్బులు చాలేదనుకోండి, అందరం కూర్చొని మందిరంలో ఇది ఎంత తక్కువైంది కాబట్టి అప్పటికప్పుడే తలకింత వేసేసుకుని మనం దాన్ని ఒడ్డెక్కిద్దాం తప్ప మీరు అసలు వెనక్కి రావద్దన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడతాం. ధైర్యం అనిపించింది. ఇక ధైర్యం అనిపించి ముందుకెళ్ళిపోయి మొత్తానికి ఆ రోజు ఇక ఎలా జరిగిందో తర్వాత సంగతి అంతా మనందరికీ తెలిసిందే. దేవుడు చాలా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించాడు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు మనలను వదలలేదు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు వదలలేదు, కరెక్టే. కానీ మనం వదలకుండా ఉండాల్సిన విషయాలేంటో ఈ పూట నేను మీకు చెప్తాను. ఎందుకంటే మనకి పాత సంవత్సరం అయిపోయేటప్పుడు మనం ఏం చేస్తామంటే, చీపురు కట్ట ఉంటుంది కదా, పొల్లలు బాగా ఇరిగిపోయినాయి అనుకోండి, మరి కొత్త సంవత్సరం పూట ఇదే తీసి పడాయి అని చెప్పి దాన్ని ఏం చేస్తాం, అవతల పడేస్తాం, దాన్ని వదిలేస్తాం. దీన్ని వదలటం అంటాం, వదిలేస్తాం కదా. తర్వాత చొక్కాయి బాగా చిరిగిపోయింది అనుకోండి, అప్పటికే 4-5 కుట్లు వేసాం, అప్పటికే బటన్స్ అని పోయినాయి, సరే ఇక నుంచి దీన్ని నేను వేసుకోను, దాన్ని కూడా ఏం చేస్తాం, మనం వదిలేస్తాం. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తర్వాత బ్రష్లు, మనం పళ్ళు తోముకునే బ్రష్లు ఉంటాయి చూసారా, కొంతమందిది తోమి పీస్ అయిపోయిన దాన్ని మాత్రం మార్చడం, సంవత్సరాల తరబడి వెళ్ళిపోయిన దాన్ని మార్చే నాదులు ఉన్నాడు కొన్ని చోట్ల. కొంతమంది బ్రష్లు చూస్తే వీళ్ళు నవ్వులుతున్నారా లేకపోతే తోముతున్నారా అన్నట్టు అనిపిస్తుంది కదా. అలాగా అందుకని నేను జాగ్రత్త పడతా. ప్రతి 6 నెలలకో 8 నెలలకో ఒకసారి నా బ్రష్ మార్చేస్తుంటాను నేను. దేవునికి స్తోత్రం. అంటే పాతవి కొన్ని వదిలేస్తాం మనం, కానీ భక్తిలో మనం వదలకూడనివి కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడైతే ఇలా ప్రార్థన చేశాడు, ప్రభు కొత్త సంవత్సరం అవుతుంది, నేను వెళ్ళే సంఘాన్ని వదిలేస్తున్నా, వేరే సంఘం చూపించు అని ఊరిలో ఉన్న మొత్తం సంఘాలన్నీ తిరగేశాడు ఒక ఆయన. మొత్తం తిరగేశాడు. అలా తిరుగుతుంటే ఏమి ఎరగని వాళ్ళు కూడా, బైబిల్ గురించి కానీ దేవుని గురించి కానీ ఏమి తెలియని వాళ్ళు కూడా బయట కూర్చొని ఏమనుకుంటున్నారు తెలుసా, మైండ్ పోయినట్టుంది ఈయనకి, ప్రతి గుడి తిరిగేస్తున్నాడు అంటున్నారు. ఇలాంటి మాటలు వాళ్ళకి చెవులకు ఎక్కట్లేదు. మైండ్ పోయి తిరిగేస్తున్నారు అంటున్నారు కొంతమంది. మైండ్ ఉన్నా పోయినా ఒక నీతి అంటారే, జాతి లక్షణం అంటారు. దేవునికి స్తోత్రం. ఒక కోడి పెట్టే, మనం తీసుకొచ్చిన కోడి పిల్లే మనం నూకలేసి, మనం వడ్లేసి, నీళ్ళేసి, గంప కిందేసి దాన్ని పెడితే అది పక్కింటికి వెళ్ళి గుడ్డు పెట్టింది అనుకోండి, నీకెంత కోపం వస్తుంది? మాట్లాడడం లేదు మీరు. అలాంటి దాన్ని ఏం చేస్తారు మీరు?
ఏం చేస్తారమ్మా అంటే గదంరా, హెచ్చరించరా, ఏం చెప్పరా, కోసేయటమే. కోడి కాబట్టి కోసేస్తాను అంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? మన దగ్గరే తిని, మన దగ్గరే ఉండి, మన దగ్గరే దేవుని తెలుసుకొని, మన దగ్గరే వెలుగులోకి వచ్చి, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? నేను మాత్రం కోసేయాలనుకోవట్లేదు. ఏదో రకంగా ప్రభు వాళ్ళు ఇక్కడికి రావాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదురు చూస్తున్నామంతే, వెయిట్ చేస్తున్నామంతే. తప్పిపోయిన కుమారుడి కోసం తన తండ్రి ఎదురు చూసినట్లుగా నేను ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇలాగా తండ్రిని వదిలేస్తున్నారు కొంతమంది, ఆత్మీయ కుటుంబాన్ని వదిలేస్తున్నారు కొంతమంది, సంఘాలను వదిలేస్తున్నారు, మందిరాలను వదిలేస్తున్నారు, ఊర్లు వదిలేస్తున్నారు. అయితే భక్తిలో మనము వదలకూడనివి ముఖ్యమైనవి 3 ఉన్నాయి. నేను త్వరగా చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, బైబిల్ త్వరగా తీయాలి, ఎందుకంటే ఈరోజు నేను ఒక 5 నిమిషాల్లో 3 పాయింట్లు కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. 1, ఏది వదలకూడదు మనం అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని త్వరగా చదివేయాలి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుమో. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రియులరా, నీవు ఏ స్థితిలో నుంచి పడ్డావో ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేదు అంటే నేను నిన్నేం చేస్తాను, దీపస్తంభమును దాని యొద్ద నుంచి నేను తీసివేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం 4వ వచనం నుంచి చదువుదాం, ఇంకా బాగుంటుంది. అయినను మొదట నీకుండిన ప్రేమను, ఆ మాట కావాలి, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అన్నాడు. ఏ సంఘంతో చెబుతున్నాడు ఇదంటే ఎఫెసు అనే సంఘంతో చెబుతున్నాడు. ఎఫెసు చాలా పెద్ద పట్టణం, చాలా పెద్ద సంఘం. అలాంటి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తున్న ఒక సందేశం, నువ్వు మొదటి ప్రేమను ఏం చేశావు? వదిలేశావు. నువ్వు వదలకూడదు. అది మొట్టమొదటిగా ఆ ప్రేమను వదలకూడదు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుని ప్రేమ అశాశ్వతమైనది. దేవుని ప్రేమ ఎప్పటికీ తరగనిది. దేవుని యొక్క ప్రేమ హద్దులేనిది. ఆ ప్రేమను రుచి చూచిన నువ్వు ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే తన కుమారుణ్ణి మనకి ఇచ్చేశాడు. కాబట్టి ఆ ప్రేమను రుచి చూచిన మనం మొదటి యోహాను పత్రికలో దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ అనగా ఇదే అని చెప్పి చాలా మంచి మాటలు రాయబడ్డాయి. ఆ ప్రేమను వదిలేశావంటే ఏమనాలి? ప్రేమలేని మానవత వేషధారివే, నువ్వు మోసకారివే. ప్రేమలేని మానవత నువ్వు వేషధారివే, నువ్వు మోసకారివే, నువ్వు మోసకారివే. అంటే ఇలాంటి మొదటి ప్రేమను వదిలేసిన వాళ్ళకి 2 పేర్లు పెట్టాడు ఆయన, ఆ పాట రాసిన ఆయన. 1 వేషధారివి, 2 మోసదారివి. నువ్వు మోసగత్తివు, నువ్వు మోసం చేసేవాడు, నువ్వు వేషం వేస్తావు, నువ్వు వేషధారివి. నువ్వు దేవుడు వేశ్యలను క్షమించాడు, పాపులను క్షమించాడు, కానీ క్షమించినది ఎవరినంటే వేషధారి. క్షమించాడు ఎవరినన్నా? ఒక్క వేషధారినైనా క్షమించాడా? క్షమించలేదు. అందుకు ఉదాహరణ చెప్తాను. యూద ఇస్కరియోతు, డబ్బల గేమ్ అంటారు దీన్ని, డబ్బల గేమ్ అంటారు. వాడు వేషం, అధికారుల దగ్గరికి వెళ్ళేమో ఆ వేషం, యేసు ప్రభు దగ్గరికి వచ్చేమో ఈ వేషం,
అవునా కదా? అవునా కదా? అక్కడికి వెళ్ళి నేను మీతో పాటు ఉంటాను అనేవాడు. ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నువ్వే రాజువని ఓ కిరీటం పెట్టడానికి చూస్తూ ఉండేవాడు. ఇది డబల్ గేమ్ అంటారు, వేషధారణ అంటారు. తర్వాత కాలంలో అతను కూడా పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. నేను నిరపరాధి రక్తమును అప్పగించేశాను అన్నాడు తప్ప ఆ తర్వాత ప్రభు అతన్ని క్షమించినట్టు కానీ అతడికి మరల మారు మనసు పొందే అవకాశం ఇచ్చినట్టు కానీ బైబిల్లో ఎక్కడా కూడా లేదు. కానీ పేతురు అబద్ధం ఆడాడు, ముమ్మారు అబద్ధం ఆడాడు, తొందరపడ్డాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. కానీ పేతురుకి మారు మనసు పొందే అవకాశం వచ్చింది. క్షమించమన్నాడు, దేవుడు క్షమించాడు. దేవునికి స్తోత్రం. ఇది లోతుగా అర్థం చేసుకుంటే ఈ మొదటి ప్రేమను ఎవ్వరూ వదలకూడదు. మనందరూ నేర్చుకునే ఈ నూతన సంవత్సరంలో మొదటి పాఠం ఏంటంటే వేటిని మనం వదలకూడదు అంటే నెంబర్ 1 మొదటి ప్రేమను వదలకూడదు. నెంబర్ 2 త్వరగా చెప్పేస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. నేను చెప్పాను కదా 5 నిమిషాల్లో మనం ముగించేయాలి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మంచి మాట కూడా ఇలా ఉంది. 12వ వచనం చదువుదాం. అమ్మ, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనమేనా? అది ఎన్నో వచనంలో ఉంది? అది 12వ వచనం. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి, ఈ మాటను అండర్లైన్ చేయాలి, మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడ గోరుదురు. ఇక్కడ విధవరాండ్ర కోసం పౌలు గారు మాట్లాడుతూ తిమోతికి మొదటి పత్రిక రాసి ఆయన చాలా చక్కటి విషయాలు చెప్పాడు. 11వ వచనంలో అంటే లెక్కలో చేర్చాలా వద్దా అనే వివాదం వచ్చింది అక్కడ. ఆ వివాదం వచ్చినప్పుడు 10వ వచనం నుంచి చదివితే ఇలాగుంది. సక్రియులకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చండి. యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కల్లో మాత్రం మీరు చేర్చొద్దు. దీని భావం ఏంటంటే భర్త చనిపోయాడు, విధవరాలు అయిపోయింది. ఆ తల్లి మందిరానికి వచ్చి ఇక్కడ చాలా మంచి మాటలు రాశాడు. చాలా మంచి సత్క్రియలకు పేరు పొందాలి, మంచి పనులు చేయాలి, తర్వాత పిల్లలను చక్కగా పెంచాలి, పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి, పరిశుద్ధుల పాదాలు కడగాలి. ఎవడైతే శ్రమ పడుతున్నాడో ఆ శ్రమ పడేవాడికి సహాయం చేయాలి. ప్రతి సత్కార్యమును అంటే మంచి పనికి ముందుకు రావాలి. విధవరాండ్ర గురించి ప్రభు చెప్పిన మాట. అలాంటి వాళ్ళని మీరు సంఘాల్లో కాస్త విధవరాండ్ర లెక్కల్లో చేర్చండి అన్నాడు. యవ్వన కాలంలో ఉండి భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ప్రభువుకి సమర్పించుకున్నాము అని అంటారు తప్ప లోన వాళ్ళ పాప భూయిష్టమైనటువంటి ఆ ప్రక్రియను ఇక్కడ ఏమన్నాడంటే దాన్ని వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు అంటే మొదట్లో విశ్వాసం ఉంది, ప్రభు కోసం ప్రయాసపడ్డారు, పరిచర్య చేశారు, అన్నిటిలో బాగున్నారు. కానీ తర్వాత వాళ్ళ యొక్క నిరంకుశత్వం బయటపడినప్పుడు మొదట వారికి ఉన్న విశ్వాసాన్ని వదిలేసి పెండ్లాడాలి అనుకుంటారే వాళ్ళను మాత్రం మీరు విధవరాండ్ర లెక్కల్లో చేర్చొద్దు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మొదటి విశ్వాసమును కూడా మనం ఏం చేయకూడదు, వదలకూడదు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్నపాటి ఇబ్బంది వచ్చినా విశ్వాసముతో ప్రార్థించాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ కొండ తీసుకెళ్ళి సముద్రంలో పడు అంటే పడద్దని ప్రభు విశ్వాసాన్ని బలపరుస్తూ, విశ్వాసాన్ని స్థిరపరుస్తూ దేవుడు చాలా గొప్ప విషయాలు చెప్పాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసమును గూర్చిన అనేక సత్యాలు
మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం చదివితే విశ్వాస వీరుల జాబితా అంటారు దాన్ని. ఎంత గొప్ప జాబితాను! రంపములతో కోయబడినను, రాళ్లతో కొట్టబడిన కూడా విశ్వాసమును కోల్పోకుండా దేవుని కోసం నిలబడ్డారే, వాళ్ళు నిజమైన విశ్వాసులంటే, నిజమైన విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారే, వాళ్ళది విశ్వాసం అంటే. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా ఈ మండుచున్న అగ్నిలో మమ్మల్ని పడేసి చంపేసి కాల్చేసినా సరే ఆయన మాత్రమే వదలం, మీ ప్రతిమకు మాత్రం దన్నం పెట్టం అన్నారు. ఎంత గొప్ప విశ్వాసం! గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుదాం. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిగా యేసు ప్రభు నమ్మింది ఈ మొత్తం ఇండియా మొత్తం మీద, నాట్ ఓన్లీ కేరళ, ఇండియా మొత్తం మీద. యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడుకొని చీట్లు వేసుకుంటే మొదటి చీటు ఎవరికి? తోమాకి మన ఇండియా వచ్చిందట. భారతదేశానికి వెళ్ళాలంటే చాలా భయపడిపోయాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అంత భయంకరంగా ఉంది కాబట్టి. సరే, ప్రభు వెళ్ళమన్నాడు కాబట్టి నేను వెళ్తా ధైర్యం తెచ్చుకొని మొట్టమొదటిగా అక్కడ కేరళలో అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటిగా విశ్వసించిన ఒక వ్యక్తి ఎవరంటే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక యవ్వనస్తుడు. అలాగున 5 కుటుంబాలు రక్షించబడ్డాయి. అప్పుడు అతన్ని వెలేశారు, ఆ యవ్వనస్తుని వెలివేశారు. ఇంట్లోకి రావద్దన్నారు. ఇంట్లోకి రావద్దంటే అతడు దేవుణ్ణి వదలలేదు. ఇక్కడ మనందరూ నేర్చుకోవలసిన అతి గొప్ప పాఠం, పెద్ద పాఠం ఏంటంటే ఇదే: వద్దు, నువ్వు మా ఇంట్లో వద్దు, వెళ్ళిపో, ఆ ప్రభునే నమ్ముకుంటానంటే మాత్రం వెళ్ళిపో అన్నారు. ఆ కుర్రాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దైవజనుడైన తోమస్ గారి దగ్గరికి వస్తే తోమ చెప్పాడు, నీకు దేవుడు కావాలా, జనులు కావాలా అని. వెంటనే ఆ పిల్లోడు అన్నాడు, నేను దేవుని కోసం ఉంటాను, దేవుని కోసం బ్రతకాలనుకుంటే నాతో ఉండిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. అతనితో ఉండిపోయాడు. అక్కడ దాదాపుగా 7 సంఘాలు స్థాపించారు వాళ్ళు. అదే మొదటి పునాది మన భారతదేశంలో. దేవునికి స్తోత్రం. మన ఊరు సంగతి చూస్తే, మన వాళ్ళ సంగతి చూస్తే, మనలో కొంతమంది గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, ఈరోజు మీరు ప్రభు నమ్మారు అంటే ఇదిగో మిమ్మల్ని ఇలా చేసేస్తాం, అలా చేసేస్తాం, మిమ్మల్ని దూరం చేసేస్తాం అని అంటే మనం బేదలాజర్లాగా మొహం పెట్టుకుని వచ్చేసి, మరి అలాగ అంటున్నారయ్యా, ఇలాగ అంటున్నారయ్యా, మనం నిలబడలేమయ్యా అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునే కదా? మనకు బంధువులు ముఖ్యం, మన సొంత వారు ముఖ్యం, మన తోటి వారు ముఖ్యం. నేను గతంలో కూడా చెప్పాను, ఒక కంపెనీలో చేసే అతను మనం అంటే చాలా ఇష్టం, ఆయనకి చాలా ఇష్టం. మన ప్రార్థనలు కానీ, మన వాక్య పరిచర్య కానీ చాలా ఇష్టం అతనికి. ఎందుకు మానేశాడో తెలియదు, మానేశాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు దారిలో కనపడ్డాడు నాకు. ఆదివారం ఫస్ట్ ఆరాధన అయిపోయిన తర్వాత నేను అటు వెళ్తుంటే రోడ్డు మీద బైక్ వేసుకుని వస్తే, సార్ బాగున్నారా అని అడిగాను. అడిగితే బాగున్నామండి అని అన్నారు. కొత్తగా మందిరం పెట్టారంట కదా? అవునండి, పెట్టామండి. మరి రావచ్చు కదా మీరు, మేమంటే చాలా అభిమానిస్తారు, రావచ్చు కదా అని అంటే ఆయన ఏమన్నాడంటే, నేను పేరు చెప్పను, పలానా వ్యక్తి మీ దగ్గరకు వస్తున్నాడా అని అడిగాడు. వస్తున్నాడండి, మరి ప్రార్థనకు వస్తున్నాడు అన్నాను. సరే అని వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మళ్ళీ మనకు కనపడలేదు. అంటే ఆయన ఉద్దేశంలో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని అతడు భక్తి చేస్తాడు. అది భక్తి అంటారా? నేను మన సంఘ బిడ్డలు కాబట్టి మరలా చెప్తున్నాను, నీ పక్కోళ్ళకి నీకు తన్నులాట జరిగినా సరే, నీ పక్కోళ్ళకి నీకు దెబ్బలాట జరిగినా సరే, తిట్టుకున్నా సరే, దూషించుకున్నా సరే, అది ఉంటే నేను మందిరానికి రాను, ఇది ఉంటే నేను మందిరానికి అన్నావంటే అక్కడ నువ్వు చచ్చిపోయినట్టు లెక్కే. ఎలాగూ అవ్వమ్మ చచ్చిపోయినట్టు, ఆదాము చచ్చిపోయినట్టు, ఆ రోజుతో నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. నువ్వు కొంతకాలం మాట్లాడడం మానేయి, నీ కోపం చల్లారే వరకు మానేయి, కానీ సంఘాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను మాత్రం ఏం చేయకూడదు, వదలకూడదు. ఇది బాగా మీరు నేర్చుకోవాలి
ఈ నూతన సంవత్సరంలో ఇదొకటి బాగా మైండ్లో పెట్టుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తాను. ఇది రెండవది. ఒకటి దేన్ని వదలకూడదు అమ్మ చెప్పాలి, ప్రేమను వదలకూడదు. రెండవది మొదటి విశ్వాసాన్ని వదలకూడదు. మూడవది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నెహెమ్యా గ్రంథం, ఈసారి నెహెమ్యా గ్రంథానికి వచ్చేసేయండి మనందరం కూడా. అక్కడ చాలా మంచి మాట ఒకటి రాయబడింది నెహెమ్యా గ్రంథంలో. ప్రియులర 10వ అధ్యాయం 39వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు గదులలో ఉంచవలెను. ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేయాలి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ మాట గట్టిగా చెప్తారు అందరూ కలిసి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇంకొకసారి గట్టిగా చెప్తే బాగుంటుంది. మా దేవుని మందిరమును మేము విడిచి పెట్టము. దేవునికి స్తోత్రం. యోసేపు వస్త్రాలనైనా వదిలేశాడు కానీ, యోసేపు తన రక్తాన్నైనా వదిలేశాడు కానీ, యోసేపు తన యొక్క పరువునైనా వదిలేశాడు కానీ దేవుణ్ణి మాత్రం వదలేదంటారే. అలాగున మనం వదలాలి. వదలకుండా ఉండాలంటే దేవుని మందిరమును వదిలేశావంటే దేవుణ్ణి నువ్వు వదిలేసినట్టే లెక్క, అంతే. అక్కడ మందిరం కాదా, ఇక్కడ మందిరం కాదా, మందిరమే, కానీ నీకు మాత్రం అది మందిరం అవ్వదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊర్లో ఎన్నో ఇల్లుంటాయి కానీ అన్ని నీ ఇల్లు అవ్వదు. మా గదిలోకి వచ్చేవాళ్ళు అంటారు, బాబు ఇంత ఇరుకులో ఉంటున్నారు, ఇంత చెన్నిళ్ళ అంటారు. లోపలికి రాగానే పైకేం పెద్ద మేళ కనపడుద్ది. అది ఆ లోపలికి వస్తే పట్టుమని 10 మంది కూర్చోడానికి కూడా ఉండదు. మేము అడ్జస్ట్ అవుతున్నాం, అందులో ఉంటున్నాం. సరే, మనకు బాగున్నా బాగోకపోయినా అది ఎప్పటికీ మన ఇల్లు అవదు. అవుతుందా? మన గుడిసైనా లేకపోతే చిన్న పెంకుటిల్లు అయినా తాటేకిల్లు అయినా ఆఖరికి చెట్టు కింద అయినా సరే అదే మందవుద్దు తప్ప ఆ పొరుగుది ఏది మనది. అలాగ నీ మందిరం ఏదైనా సరే మేము మా మందిరమును విడిచిపెట్టం అనాలి. సో మూడవదిగా దేని విడిచిపెట్టకూడదు? మందిరమును విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఆఖరికి ఇంకొక గొప్ప సత్యం చెప్తాను. ఆఖరికి నాతో వివాదం వచ్చినా సరే, ఆత్మీయ తండ్రితో వివాదం వచ్చినా సరే, మందిరమును మాత్రం ఏం చేయకూడదు. అవసరమైతే నాతో మాట్లాడకుండా కొంతకాలం వెళ్ళిపోండి. కోపాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా. ఎండ వస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, బాధేసేస్తుంది. ఛీ ఎదవ ఎండ, ఛీ ఇలాంటి ఎండ అని బాగా తిట్టుకుంటాం. తర్వాత వర్షం వచ్చేసి 4 రోజులు ఎండ గాయలేదు అనుకోండి, మాసిపోయిన బట్టలు మురిగిపోయి వాసన వస్తుంటే బాబా ఎండ నాయన సూర్యరావు నాయన అంటారా లేదా? మళ్ళీ అంటే అప్పుడున్న కోపం ఇప్పుడు ఉంటుందా? ఉండదు కదా. పొద్దున మేము కూడా లేవగానే అయ్యి బాబు ఏంటి చలి, ఈ చలికాలం లేకపోతే బాగున్ను, తొందరగా అయిపోతే బాగున్ను అనుకున్నాం. పోయినసారి ఎండాకాలంలో తిట్టుకున్నాం. మళ్ళీ ఈ ఎండాకాలం పోతే బాగున్ను, ఈ ఎండకు చచ్చిపోతున్నాం మళ్ళీ అప్పుడు అనుకున్నాం. కాలాలు ఎప్పుడు ఒకలాగా. అందుకనే ఒక భక్తుడు అంటాడు, కాలమే గాయములను మానుతుంది అన్నట్టు. కాబట్టి 3 విషయాలు, చక్కటి విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఏం వదలకూడదు అమ్మ? ప్రేమను వదలకూడదు. 2, విశ్వాసమును వదలకూడదు. 3, మరి ఎప్పుడన్నా మేము తిట్టామనుకోండి, మమ్మల్ని వదిలేయచ్చా? చెప్పాలి, వదిలేయచ్చా? ఈ మధ్యన ఒక ఆమె తిట్టాను నేను. ప్రైజ్ లాడ్ అండి అంటుంది. ప్రైజ్లో ఎలాంటి చెప్పాలి? ఇలా చెప్పాలి కదా, ప్రైజ్ లాడ్ అండి అనాలి. ప్రైజ్ లాడ్ అండి అంటే లోపల అది ఇంకా పోలేదనమాట, ఆ కంపు ఇంకా పోలేదనమాట లోపల. సో పోయాక మెల్లగా అదే వస్తుంది అని మేము చాలా ఓపికతో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వదలకూడదు. ప్రభు మనల్ని వదలలేదు కాబట్టి మనం కూడా ప్రేమను వదలకూడదు, విశ్వాసమును వదలకూడదు, మందిరమును
వదలకూడదు. అలాంటి కృప, అలాంటి ప్రేమ, అలాంటి విశ్వాసం దేవాది దేవుడు అలాంటి సమర్పణ మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అదే మాటను ఒక్కసారి లేచి నిలబడండి. మరి చివరిగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ప్రేమగల తండ్రి, ఒక్క నిమిషం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో ఈరోజు నాయన మూలవాక్యంగా 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మేము చదువుకున్నాం. ప్రభువా, మీరు మమ్మలను వదలక, ఎడబాయక, విడిచిపెట్టక మమ్మల్ని ఎంతగానో నడిపించారు. 2024వ సంవత్సరం కూడా గతించిపోయింది. 25వ సంవత్సరంలోకి వచ్చాం. మొదటి ఆదివారం రోజున మీరు ఇచ్చిన మంచి సందేశం కొరకు స్తోత్రాలు. ప్రేమను వదలకూడదన్నావు నాయన, ఇదిగో విశ్వాసమును విడిచిపెట్టకూడదన్నావు. అలాగే నాయన, నీ సన్నిధిలో మందిర సహవాసాన్ని విడిచిపెట్టకూడదన్నావు. ఇక్కడున్న మాది చిన్న మందిరం కావచ్చు, చిన్న సహవాసం కావచ్చు, తక్కువ మంది కావచ్చు, చిన్న మంద కావచ్చు నాయనా, ఈ విషయాల్లో వాక్య ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా స్వచ్ఛమైన వాక్యాన్ని అనుసరిస్తూ మీ సన్నిధిలో మేము నిలబడే కృప దయచేయండి. వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి, ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమను పొందమని, వాళ్ళందరి హృదయాల్లో దాన్ని ఫలింప చేయమని, ఇప్పుడు కానుకలు పట్టబోతున్న ప్రతి కానుకను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది మనం దేవునికి కానుకలు సమర్పించేటువంటి సమయం. మరి కానుకలు సమర్పిస్తుండగా మరి మన సోదరులు ఒక చిన్న పాట పాడుతుండగా కానుకల పాట దయచేసి